మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, నిన్న ముద్రగడ పద్మనాభ గారి అంత్యక్రియ కార్యక్రమాల్లో సుదీర్ఘ రాజకీయంలో 50 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ప్రజా జీవితంలో ప్రజా ఉద్యమాలకి తాను పాటుపడిన ముద్రగడ పద్మనాభం గారు రాష్ట్ర ప్రభుత్వం ఆయన అంత్యక్రియలు గౌరవ లాంఛనాలతో ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని నిర్ణయం చేశాక వైసీపీ అంబటి రాంబాబు లాంటి నాయకులు ఆ గౌరవాన్ని చెందనీయకుండా చేయటాన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముద్రగడ పద్మనాభం గారు ప్రజానాయకుడు. ఆయన పలు రకాల పార్టీల్లో కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, అట్లానే ఇప్పుడు ఉన్న వైసీపీ పార్టీలో కూడా ఈరోజు రకరకాలమైనటువంటి నాయకులతో ఆయన సత్సంబంధాలు నడిపిస్తూ ఉన్నారు. కాపు ఉద్యమ నేతగా ఆయన సుదీర్ఘకాలం ఉద్యమం నడిపించాడు. అట్లాంటి నాయకుడికి భేదాభిప్రాయాలు ఉండొచ్చు, ఒక పార్టీ మీద, ఒక నాయకుడి మీద, లేకపోతే ఇంకొక విధానపరంగా. అటువంటి పరిస్థితుల్లో ఆయన మరణించినాక ఆయనని గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఒకవేళ ముద్రగడ పద్మనాభం గారు కనుక గౌరవ లాంఛనాలు వద్దని చెప్పి ఉంటే, అది ఎవరైనా చెప్పాలనుకుంటే వారి కుటుంబ సభ్యులు 8 గంటలకి ప్రభుత్వం అనౌన్స్ చేసింది గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్కడే అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు, డిఎస్పీ గారు ఉన్నారు, పోలీసు యంత్రాంగం మొత్తం అక్కడే ఉంది. ఏదైనా సరే కుటుంబ సభ్యులు మాకు అవసరం లేదని చెప్పే పరిస్థితి ఉంటే వారు సంబంధిత అధికారులకు మాట్లాడినా సరిపోయేది. అంబటి రాంబాబు గారు మాకు చెప్పారని చెప్పేసి ఆయన పోలీసు వారిని వాదించటం, నెట్టడం, వారిని దుర్భాషలాడటం నిజంగా ఇది ముద్రగడ్డ గారి అంతిమ సంస్కారాల టైంలో జరగటం చాలా బాధాకరం. ఏది ఏమైనా సరే ముద్రగడ్డ గారి ప్రజా జీవితం ఉద్యమాలతో పాటు ఆయన ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఎంతగా అండగా ఉన్నారు. వారి ఆత్మ శాంతి చేకూరాలని, ఏది ఏమైనా అంబటి రాంబాబు గారి ఎక్కడైనా సరే ఇలాంటి పద్ధతులు మానుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మేము ఆయనకి అభ్యర్థిస్తూ, మీ శ్రీకాంత్ గుప్తా, జనసేన పార్టీ, నసరావుపేట నియోజకవర్గం.